అభిషేక్ శర్మ ఈ సీజన్లో 7వసారి స్టార్క్ చేతిలో బౌల్డ్ అయ్యాడు. ఇది ఏ బౌలర్ అయినా అతనిని అత్యధిక సార్లు బౌల్డ్ చేశాడు. హెడ్ గత 4 ఇన్నింగ్స్లలో 3వ డకౌట్. ఐపీఎల్ ప్లేఆఫ్లలో 1 కంటే ఎక్కువ డక్లతో 4వ బ్యాటర్గా గుర్తించబడ్డాడు. స్టార్క్ తన పవర్ ప్లే ప్రదర్శనతో ఆకట్టుకుంటూనే ఉన్నాడు. అతని వికెట్ల సంఖ్యను 11కి చేర్చాడు. ఇది ఈ సీజన్లో 2వ అత్యధికం. రస్సెల్ యొక్క అసాధారణ ప్రదర్శన కొనసాగినందున ఎస్ఆర్హెచ్ మరింత కష్టాలను ఎదుర్కొంది. అతని స్ట్రైక్ రేట్ 9.3 ఒక సీజన్లో బౌలర్కు అత్యుత్తమమైనది. ఐపీఎల్ ప్లేఆఫ్స్ గేమ్లో కేకేఆర్ పేసర్లు 83 పరుగులకు 8 వికెట్లు తీయడానికి సహకరించారు. పేస్ అటాక్లో 2వ అత్యుత్తమ గణాంకాలను సాధించారు. సన్రైజర్స్ హైదరాబాద్ వేగంగా వికెట్లు కోల్పోతూ 113 పరుగులకే ఆలౌట్ అయింది. ఇది ఐపీఎల్ ఫైనల్లో అత్యల్ప స్కోరు. నరేన్ త్వరితగతిన నిష్క్రమించిన తర్వాత వెంకటేష్ అయ్యర్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 26 బంతుల్లో 52 పరుగులు చేశాడు. అతని 2వ ఫైనల్స్ 50 మరియు ఐపీఎల్ ఫైనల్లో అత్యంత వేగంగా పరుగులు చేశాడు. కేకేఆర్ ఛేజింగ్ ను 57 బంతులు మిగిలి ఉండగానే పూర్తి చేసింది. ఇది టీ20 ఫైనల్లో 3వ వేగవంతమైన ఛేజింగ్ గా నిలిచింది. 10 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కేకేఆర్ ఎట్టకేలకు ట్రోఫీని గెలుచుకుంది. ఐపీఎల్ ట్రోఫీని ఎత్తిన 5వ భారత కెప్టెన్ గా శ్రేయాస్ అయ్యర్ నిలిచాడు. కేకేఆర్ యొక్క అసాధారణ ప్రదర్శన కారణంగా వారు కేవలం 3 గేమ్లను మాత్రమే కోల్పోయారు.